బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీ తేలిపోయిందా? ప్రతిపక్షం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వివాదాలను ఎంచుకుంటోందా? సబ్జెక్ట్ నేర్చుకోవాలని బీరాలు పలికిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక ఎందుకు నీళ్లు నములుతున్నారు? తాను పాంఫ్లెట్ లో సంతకం పెట్టించాడు అధ్యక్ష. ఏమని ఇచ్చాడు అధ్యక్ష? జాబు రావాలి అని అంటే బాబు రావాలి, జాబు రాకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని అన్నాడు. ప్రతి ఇంటికి పాంఫ్లెట్ తీసుకొని పోయినప్పుడు మీరు ఏమీ చదవకపోయినా పర్వాలేదు, ఉపాధి నేను ఇస్తాను, నిరుద్యోగ భృతి నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పు అనేది చేసినప్పుడు ఎంత శాతం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, దేనికోసం ఖర్చు పెట్టబోతున్నాము? ఎందుకంటే సహజంగా అభివృద్ధి అప్పు అనేది మన రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా రాష్ట్ర అప్పు అంటే మాకు సంబంధం లేదని అనుకుంటారు అధ్యక్ష. బట్ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినది, మన 175 మందే కాకుండా రాష్ట్ర ప్రజానికం 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మందికి కూడా అప్పు పెరిగే కొద్దీ దాని ప్రపోర్షన్తో పెరిగేది, అందరి పర్ హెడ్ అప్పు పెరుగుతుంది అధ్యక్ష. వీళ్ళైతే అలగా జనం మారి తయారు, 10 మంది ఇదే మారిగా ఉంటారు. వీళ్ళు రాబోయే రోజులు ఇదే మరి న్యూసెన్స్ లేదు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ లాభం ఉండదు. ఈ 20వ తారీఖు లోపు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి రోజుకి ఖర్చు పెట్టకపోయినా పెట్టేసినట్టుగానే క్లియర్ కట్ గా రివైజ్ ఎస్టిమేట్ లో చూపిస్తా ఉంటే అంతకన్నా మోసం ఏం కావాలి అధ్యక్ష? నాకు అర్థం కావాలన్నా కాపులకు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి ఇవాళ చెప్పాలనంటే మీ బడ్జెట్ డాక్యుమెంట్ లో కనీసం కాపులకు ఎంత ఖర్చు పెట్టారో కూడా చూపించలేని అద్వారమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం వేస్తున్న ప్రశ్నలు, దానికి ప్రభుత్వం రెస్పాండ్ అవుతున్న తీరిది. బడ్జెట్ సమావేశాలు అధికార టీడీపీకి పెను పరీక్ష పెట్టాయనే చెప్పాలి. అధికార పార్టీ పూర్తిగా తేలికైపోయిందన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సబ్జెక్టుపై కసరత్తు విషయంలో అధికార విపక్షాల మధ్య తేడా కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జోరు స్పష్టంగా కనిపించింది. అంతులేని అభివృద్ధి సాధించామని ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో డొల్లతనాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బయటపెట్టారు. పోలవరం, బడ్జెట్లో కేటాయింపులు, వాటి ఖర్చుల విషయంలో సర్కారు దాపరికాన్ని, తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. క్లారిఫికేషన్స్ సమయంలోనూ సీఎం చంద్రబాబు ప్రకటనల్లో సత్యదూరమైన విషయాలను సభ ముందుకు తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు రూపాయి అంటే రూపాయి కూడా ఖర్చు పెట్టలే. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే పెద్ద మనిషి అప్పుడు ఇవాళ ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు టోటల్గా ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి లెక్కలు చెప్పారు. ఆ లెక్కలకు చెప్పిన 8,800 కోట్ల రూపాయల్లో 5,555 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునిపే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చదవమన్న. ఈ 2 సందర్భాల్లోనూ అధికార పక్షం ఎదురుదాడి, వ్యక్తిగత ఆరోపణలనే నమ్ముకుంది తప్ప ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. ఎంఏ ఎకనామిక్స్ చదివానన్న చంద్రబాబు కూడా ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక మంత్రులైతే ఏకంగా చేతులెత్తేశారన్న విమర్శలు టీడీపీలో బలంగా వినిపిస్తున్నాయి. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల సాధికార ప్రసంగాలు, కీలక సమాచారం ఆధారంగా లేవనెత్తుతున్న అంశాలు అధికార పక్షంలో తీవ్ర ఆందోళన నింపుతున్నాయి. పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన చంద్రబాబు టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో సబ్జెక్టులో వీక్గా ఉన్నామన్న అంశాన్ని అంగీకరించారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. శాసనసభ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ సాధికారిక ప్రసంగాలకు, నిశిత ప్రశ్నలకు కారణాలు లేకపోలేదు. సమావేశాల ప్రారంభం నుంచే వైఎస్ జగన్ అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం చెబుతున్న కాకిలెక్కలపై నిశిత అధ్యయనం చేశారు. ఈ కసరత్తు కంటిన్యూ అవుతోంది. పక్కన తెలంగాణలో 4.46 కోట్ల పర్ మెగావాట్ చేశారు. గుజరాత్లో 4.76 కోట్లకు చేశారు. ఇంకా వేరే చోట 3.96 కోట్ల పర్ మెగావాట్కు ఆల్రెడీ ప్రాజెక్టులు చేసిన చరిత్ర ఉంటే, ఇక్కడ మాత్రం మీ హయాంలో 6.35 కోట్లు పర్ మెగావాట్ కృష్ణపట్నం, 5.86 కోట్లు పర్ మెగావాట్ పీటీపీఎస్. మీ హయాంలో కిక్ బ్యాక్స్ పర్ మెగావాట్ దాదాపుగా 2 కోట్లు పర్ మెగావాట్, అంటే 3,000 కోట్ల పర్ మెగావాట్ కిక్ బ్యాక్స్. కాపులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఖర్చు పెట్టేశాము, విపరీతమైన ప్రేమ ఉంది అని అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 21వ తారీఖున తీసుకున్న రివ్యూ మీటింగ్ లో ఇదే కాపులకు సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది ఎంత అంటే 338 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తామని చెప్పి చెప్పినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాపులకు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి ఇవాళ చెప్పాలనంటే మీ బడ్జెట్ డాక్యుమెంట్ లో కనీసం కాపులకు ఎంత ఖర్చు పెట్టారో కూడా చూపించలేని అద్వారమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాపుల గురించి మాట్లాడతారు. ఇదే స్ఫూర్తిగా ఎమ్మెల్యేలు కూడా ఆయా అంశాలపై దృష్టి పెట్టారు.
ప్రభుత్వంలో అవినీతి, అభివృద్ధి పేరిట నిలువు దోపిడీ, సాగునీటి, వ్యవసాయం, సబ్ ప్లాన్స్ రూపంలో ఖర్చు చేయని వైనాన్ని బాగా అధ్యయనం చేశారు. అంశాల వారీగా ఆయా ఎమ్మెల్యేలు సబ్జెక్టులపై అవగాహన సాధించడంతో సభలో సూటిగా ప్రశ్నలు వేస్తున్నారు. గణాంకాలను ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, వీళ్లకు ఖచ్చితంగా అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అయితేనేమి, ప్రజలకు మంచి చేయాలనుకుంటే అయితేనే అధ్యక్ష, అందులో చిత్తశుద్ధి మాత్రం కనపట్టలేదు అధ్యక్ష. కేవలం అధ్యక్ష అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఏదో ఒక మరి ఈ యొక్క గణాంకాలని విశ్లేషిస్తూ గణాంకాల ద్వారా అభివృద్ధి చూపించాలనే ఒక తాపత్రయం మాత్రం నేను కనపడతా ఉంది అధ్యక్ష. సభ నిర్వహిస్తున్న సమయంలో ప్రతి సాయంత్రం జరిగే శాసనసభాపక్ష సమావేశంలో మరుసటి రోజు వచ్చే ప్రశ్నలు, వాటికి సంబంధించి క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ జోరు కనిపిస్తోంది. ఈ స్థాయి కసరత్తు తమ వైపు లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొండబాబు వర్సెస్ దొరబాబు రాజకీయం కాకినాడ టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఎడమొహం పెడమొహంగా ఉంటున్న నేతలు వేస్తున్న ఎత్తులు కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కాకినాడ నగరంలో టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ నగర టీడీపీ మాజీ అధ్యక్షుడు నున్న దొరబాబు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండబాబుకు 2014 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఓట్లతో పాటు కాపుల ఓట్లు బాగా పడ్డాయి. దీనికి కారణం నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబేనని అంతా ఒప్పుకుంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన దొరబాబు కొండబాబు గెలుపునకు చాలా కృషి చేశారు. కొండబాబు ఎమ్మెల్యేగా గెలిచినా చాలా కాలం పాటు కాకినాడ నగరంలో దొరబాబు పెత్తనమే నడిచింది. పార్టీ వ్యవహారాలే కాదు, సెటిల్మెంట్లు కూడా దొరబాబే చూడటంతో ఎమ్మెల్యే కొండబాబు చూసి చూడనట్లు వదిలేశారు. కొండబాబు సోదరుడు వెంకటేశ్వరరావుకు మాత్రం దొరబాబు వ్యవహారం మింగుడు పడలేదు. ఎందుకంటే పేరుకు కొండబాబు ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా వెంకటేశ్వరరావుదే అన్నది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఎమ్మెల్యే సోదరుల మధ్య దొరబాబు కోసం గొడవలు జరిగాయని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అన్నదమ్ముల మధ్య అంగీకారం జరగడంతో దొరబాబును పార్టీ కార్యక్రమాలతో పాటుగా ఇతర వ్యవహారాల్లోనూ దూరం పెడుతూ వచ్చారు. ఆ మధ్యకాలంలో దొరబాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా పురవీధుల్లో కట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. ఇది ఎమ్మెల్యే సోదరులు చేయించిన పనేనని దొరబాబు తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వరకు తనను వాడుకుని ఇప్పుడు కూరలో కరివేపాకులా తనని పక్కన పెట్టేశారని దొరబాబు వాపోయినట్టు సమాచారం. దీంతో నగరంలోని టీడీపీలోని కాపు నేతలు, కార్యకర్తల్లో దొరబాబుపై సింపతి పెరిగింది. ఇటీవల విడుదలైన ఖైదీ నెంబర్ 150 విడుదల రోజున కాకినాడలోని కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షోలు వేశారు. గతంలో సినిమా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన అనుభవం ఉండటంతో దొరబాబు ఈ షోలు వేయించారు. ఇది ఎమ్మెల్యే సోదరులకు నచ్చలేదు. కాకినాడ నగర అధ్యక్షుడిగా దొరబాబు 2 ఏళ్ల పదవీకాలం పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉన్నారు. మళ్లీ నగర అధ్యక్షుడిగా ఉండాలనుకున్న దొరబాబు ఆశలపై ఎమ్మెల్యే సోదరులు నీళ్లు చల్లినట్టు తెలుస్తోంది. తమ అనుచరుడైన మరో కాపు నేతను ఏకగ్రీవంగా నగర అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే సోదరులు పావులు కదుపుతున్నట్టు సమాచారం. కాకినాడ నగరంలోని 50 డివిజన్లలో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 25న నగర టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరగాలి. ఇప్పటికే చాలా మంది వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు దొరబాబుకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. హోంమంత్రి చినరాజప్ప ద్వారా మళ్లీ కాకినాడ నగర అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని దొరబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే కొండబాబు పంతం నెగ్గితే దొరబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాజు, కరస్పాండెంట్, కాకినాడ. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పనితీరు టీఆర్ఎస్కు ఇబ్బందిగా మారుతోంది. సకాలంలో ఆయన స్పందించరని, శాఖపై కూడా ఆయన పట్టు కూడా సాధించలేకపోయారనే విమర్శలు ఈ మధ్యకాలంలో తీవ్రమవుతున్నాయి. వివాదం అవుతున్న వైద్య ఆరోగ్య శాఖ పనితీరు, ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటుందంటున్న టీఆర్ఎస్ వర్గాలు, మంత్రి లక్ష్మారెడ్డి తీరుపై పార్టీలో చర్చ, అసెంబ్లీలోనూ అదే తీరు. గత ఉగాది నాడే హెచ్చరించిన కేసీఆర్ ప్రభుత్వ ఇమేజ్ పెంచడంలో గాని తగ్గించడంలో గాని కీలక పాత్ర పోషించే శాఖల్లో వైద్య ఆరోగ్య శాఖ ఒకటి. ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండే ఈ శాఖ పనితీరు అసెంబ్లీలో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవలి కాలంలో ఈ శాఖ పనితీరు వివాదంగా మారింది.
మంత్రి లక్ష్మారెడ్డి శాఖపై పట్టు సాధించకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయనే వాదన టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విషయమై లాబీల్లో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై మొదటి నుంచి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా వైద్య శాఖ పనితీరు మారడం లేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ప్రభుత్వ వైద్యుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇటీవల ఓ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత సైతం వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా గాంధీ ఆసుపత్రిలో వీల్చైర్ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సంబంధిత మంత్రి లక్ష్మారెడ్డి దీనిపై స్పందించకపోవడంతో మంత్రి కేటీఆర్ దీనిపై ట్విట్టర్లో రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు రెగ్యులర్గా జరుగుతున్నా మంత్రి లక్ష్మారెడ్డి సకాలంలో స్పందించకపోవడం, అదేవిధంగా వివరణ కోసం మీడియా ప్రయత్నించినా ఆయన స్పందించిన సందర్భాలు చాలా తక్కువ. సొంత జిల్లా మహబూబ్ నగర్కు చెందిన కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఆయనపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అత్యంత కీలక శాఖ నిర్వహించే మంత్రి ఈ విధంగా వ్యవహరించడం సరికాదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అనేక సంఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకునే విషయంలో ఆయన స్పీడ్గా ఉండడం లేదనే వాదనలు ఉన్నాయి. కేవలం కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నారు తప్ప పై స్థాయిలోని వారిపై దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితిలో మార్పు రాదనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ అచ్చిరావడం లేదని కొందరు నేతలు అంటున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య వైద్య ఆరోగ్య శాఖే నిర్వహించారు. ఆరోపణలు రావడంతో ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు. గత ఏడాది ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్రమత్తంగా ఉండాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మరి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, లక్ష్మారెడ్డి పనితీరుపై కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఇటు టీఆర్ఎస్లో అటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. భవిష్యత్తులో ప్రధాని కావాలని కలలుగంటున్న రాజ్నాథ్ సింగ్ ఆశలపై బీజేపీ ప్రస్తుత నాయకత్వం నీళ్లు చల్లుతోందా? యూపీలో మరో ఠాకూర్ నేత ఉన్నత పదవిలోకి రావడం రాజ్నాథ్ సింగ్ కు ఇబ్బంది కలిగించే పరిణామమేనా? రాజ్నాథ్ సింగ్ కుమారుడికి ఆదిత్యనాథ్ కేబినెట్లో ఎందుకు స్థానం దక్కలేదు? ఉత్తరప్రదేశ్లో సాధించిన ఘన విజయం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో నింపిన ఆనందం అంతా ఇంతా కాదు. కేంద్ర హోంమంత్రి, ఉత్తరప్రదేశ్కు చెందిన ఠాకూర్ నేత రాజ్నాథ్ సింగ్లో కొత్త ఆశలు నింపింది. ఫలితాలు వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక ఆయనకు మింగుడు పడటం లేదు. మోదీ, షా ద్వయం రాజ్నాథ్ను దూరంగా పెడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తనకు ముఖ్యమంత్రి పదవి రాకున్నా తన కుమారుడు పంకజ్ సింగ్కు యోగి కేబినెట్లో స్థానం దొరుకుతుందని రాజ్నాథ్ భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పైపెచ్చు రాజ్నాథ్ను వ్యతిరేకించే కళ్యాణ్ సింగ్ మనవడికి బీజేపీ సీనియర్ నేత లాల్జీ టాండన్ కుమారుడు ఆశుతోష్ టాండన్కు బీజేపీ నాయకత్వం యూపీ ప్రభుత్వంలో స్థానం కల్పించింది. బంధుప్రీతి ఆరోపణలు రావద్దనే రాజ్నాథ్ కుమారుణ్ణి మంత్రివర్గంలోకి తీసుకోలేదని బీజేపీ నాయకత్వం అంటున్నా అది అంతగా నమ్మబుద్ధి వేయడం లేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే కుమారుడికి మంత్రి పదవి ఇవ్వలేను కాబట్టి సీఎం పదవికి రాజ్నాథ్ పోటీ పడలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. కానీ కీలకమైన 2019 ఎన్నికల కారణంగా రాజ్నాథ్ సింగ్ చేతిలో ఉత్తరప్రదేశ్ను పెట్టడం మోదీ, షాకు ఇష్టం లేదని మరో వాదన బీజేపీలో వినిపిస్తోంది. వీటన్నింటికీ తోడు ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన యోగి ఆదిత్యనాథ్ను పెద్ద రాష్ట్రం యూపీకి సీఎంను చేయడం రాజ్నాథ్ సింగ్ ఇమేజ్ను ఒకంత దెబ్బతీయడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో దఫా కూడా మోదీయే ప్రధానిగా ఉంటారనే మాటలు వినిపిస్తున్న సమయంలో ప్రధాని కావాలన్న కోరికలను ప్రస్తుతానికి రాజ్నాథ్ పక్కన పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో యూపీలో బీజేపీ అద్భుత విజయం సాధిస్తే రాజ్నాథ్ సింగ్ పరిస్థితి పార్టీలో పలుచనవడం ఖాయం. జ్యోతిష్య శాస్త్రాన్ని రాజ్నాథ్ సింగ్ బాగా నమ్ముతారని ప్రతీతి. మరిప్పుడు ఆయన గ్రహాలు ఆయన భవిష్యత్తు గురించి ఏం చెప్తాయో? అతిపెద్ద రాష్ట్రం, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో మరో ఠాకూర్ నాయకుడు ఆవిర్భవించాడు. ఏదేమైనా ఈ సంకేతాలు రాజ్నాథ్కు సంతోషాన్ని కలిగించేవి కావనే చెప్పాలి. నిరసనలు, వ్యతిరేకతలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు వేదికగా ఉన్న ధర్నా చౌక్ను తెలంగాణ ప్రభుత్వం ఎత్తేయడం, ఎవరైనా ఆందోళనలకు దిగుతున్నారని తెలియగానే వారిని గృహ నిర్బంధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజాస్వామ్యవాదులు హర్షించలేకపోతున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణులపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్. తెలుగు రాష్ట్రాల్లో ఏకపక్షం అనండి, నియంతృత్వ ధోరణులు అనండి, ఏవైనా కానీ ఎదుటి పక్షాలను సహించలేని రాజకీయ వాతావరణం ఏర్పడడం సమాజానికి అంత మంచిది కాదు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరా పార్క్ వద్ద ఏళ్ల తరబడి సాగుతున్న ధర్నా చౌక్ను తరలించాలని నిర్ణయించడం కానీ,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైనా ఆందోళనకు దిగుతున్నారని తెలియగానే హౌస్ అరెస్టులు వంటి నిర్బంధాలు కొనసాగించడం కానీ జరుగుతోంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్న టీఆర్ఎస్ 3 ఏళ్ల క్రితం వరకు ఉద్యమ పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ. దాంతోనే అన్ని నిర్ణయాలు మారిపోతున్నాయి, అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇందిరా పార్క్ వద్ద ట్రాఫిక్కు ప్రజలకు సమస్య అని వారు చెబుతున్నారు. అందులో వాస్తవం ఉండవచ్చు. కానీ ఇంతకాలం ఇదే టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ భాగస్వామిగా ఉంటూ వచ్చిన తెలంగాణ జేఏసీ కానీ ఇందిరా పార్క్ వద్ద ఎన్ని ఆందోళనలు ధర్నాలు చేశాయో గుర్తు చేసుకోవడం అవసరం. టీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేయడం కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణ కోసం ధర్నా చేస్తుంటే స్వయంగా కేసీఆర్ అక్కడికి వెళ్ళి వారిని ఉద్దేశించి ఉపన్యాసం చేశారు. మరి ఆ రోజున ప్రజలకు ఇబ్బంది అనిపించలేదా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేసీఆర్ నిర్ణయాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందిరా పార్క్ వద్ద ఇబ్బంది ఉంటే ఎన్టీఆర్ పార్క్లో కొంత భాగంలో ధర్నాలకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు, లేదా నగరం మధ్యలో మరో వేదిక ఏదైనా కల్పించి ఉండవచ్చు. అంతేగాని ఎక్కడో ఊరు బయటకు పొండి అని చెప్పడం మాత్రం ప్రభుత్వానికి పద్ధతి కాదన్న అభిప్రాయం కలుగుతుంది. లేదా అన్ని పార్టీలతో మాట్లాడి ప్రత్యామ్నాయాలపై చర్చించవచ్చు. అలాగే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సస్పెండ్ చేసిన తీరు కూడా ఆక్షేపణీయమే. రేవంత్ రెడ్డి కొన్నిసార్లు దురుసుగా మాట్లాడుతున్న మాట నిజం కావచ్చు. గవర్నర్ ప్రసంగం సమయంలో వ్యాఖ్యలు చేశారనో మరొకటనో చెప్పి వారిని బడ్జెట్ సెషన్ అంతటికీ సస్పెండ్ చేయడం ఏమాత్రం పద్ధతిగా లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఎంత అసహనంగా ఉందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అవుతుంది. ఇక కేసీఆర్ కొంచెం బెటర్ అనుకోవాలేమో. ఏపీలో అయితే ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసి ఆ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోంది. అది చాలదన్నట్లు మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం దారుణం. కమిటీలకు వ్యక్తిత్వాలు ఉండడం లేదన్న విమర్శ ఉంది. ముఖ్యమంత్రి ఏది చెబితే అది రాసే కమిటీలుగా మారుతున్నాయా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అలాగే ఏపీలో విపక్ష నేత జగన్ కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ సభలో మాట్లాడుతున్నప్పుడు అధికార సభ్యులు అడ్డుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న తీరు కూడా ఆ పార్టీ బలహీనతను తెలియజేస్తుంది. 2 రాష్ట్రాల్లో ఫిరాయింపుల అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వాలకు ఎదుటివారిని తప్పుపట్టే నైతిక అర్హత కోల్పోయాయని చెప్పాలి. వీటన్నిటికీ ఇంకో కారణం కూడా ఉంది. 2 రాష్ట్రాల స్పీకర్లు కోడెల కానీ మధుసూనాచారి కానీ స్వతంత్రంగా వ్యవహరించడం మానుకున్నారు. అంటే వ్యవస్థలన్నీ ఒకే చోట కేంద్రీకృతం అవుతున్నాయన్నమాట. దాన్నే నియంతృత్వం అంటారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టంగా చెప్పాలి. మేకల సొంత వ్యవహారం తాడేపల్లిగూడెంలో మిత్రపక్షాల మధ్య చిచ్చురేపుతోంది. మాటలతో మొదలైన వివాదం ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లకు చేరిపోయింది. ఉప్పు నిప్పులా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ బాపిరాజు, మంత్రి మాణిక్యాలరావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పైకి మాత్రం 2 పార్టీల నేతలు నవ్వుతూ పలకరించుకుంటున్నా లోలోన మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ చెలిమి దాదాపుగా కంచికి చేరినట్లే కనిపిస్తోంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య మాటల విభేదాలు సర్దుకుంటున్నాయనుకున్న సమయంలో పెదతాడేపల్లి మేకల సంత వ్యవహారం వివాదంగా మారింది. పెదతాడేపల్లి మేకల సంతను చాలా కాలం నుంచి గొర్రెల మేకల వర్తక సంఘం వారు నిర్వహిస్తున్నారు. ఈ సంఘం అక్రమాలకు పాల్పడుతోందని మరో వర్గం టీడీపీ నేతల సహకారంతో తెరపైకి వచ్చి సంత నిర్వహణను తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఈ విషయాన్ని మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పాత నిర్వాహకులకే సంత నిర్వహణ బాధ్యత అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై జడ్పీ చైర్మన్ బాపిరాజు వర్గం జీర్ణించుకోలేకపోయింది. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీలోని ఓ వర్గం ధర్నా నిర్వహించడంతో పాటు సంతను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో వివాదం ముదిరి బీజేపీ టీడీపీ వర్గాల ఘర్షణగా మారింది. ఈ ధర్నాకు టీడీపీ తరపున మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రామప్రసాద్ లాంటి నేతలు హాజరై బీజేపీతో కయ్యానికి కాలు దువ్వారు. చివరకు పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేయాల్సి వచ్చింది. మేకల సంత వివాదం సద్దుమణగకు ముందే నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మంత్రి మాణిక్యాలరావుకు సవాలు విసిరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని తానే ఎక్కువ అభివృద్ధి చేశానని, మంత్రి మాణిక్యాలరావు ఏమీ చేయలేదని, తనకంటే ₹1 ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేసినా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రికి జడ్పీ చైర్మన్ సవాలు విసిరారు. జడ్పీ చైర్మన్ బాపిరాజు వ్యాఖ్యలపై మంత్రి మాణిక్యాలరావు మండిపడ్డారు. తాను టీడీపీ దయాదాక్షిణ్యాలపై నెగ్గలేదని, చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కారణంగా తనకు టికెట్ లభించిందని, ప్రజలు నమ్మకముంచి ఓటేస్తే గెలిచానని ఘాటుగా సమాధానమిచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి తాను చాలా చేశానని,
జిల్లా కేంద్రంలో ఉండాల్సిన నిట్ను తాడేపల్లిగూడెం తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. తనకంటే ₹1 ఎక్కువ నిధులు తెచ్చినా రాజీనామా చేస్తానన్న జెడ్పీ చైర్మన్కు తాడేపల్లిగూడెం నిట్ కోసం తెచ్చిన నిధులే సమాధానమని మంత్రి చెప్పుకొచ్చారు. బీజేపీ టీడీపీ మధ్య పేలుతున్న మాటల తోటాలతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. తాడేపల్లిగూడెంలో రెండు పార్టీల మధ్య వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ఈ సమస్యను జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు అప్పగించి 3 రోజులు గడవక ముందే మరోమారు ఇద్దరు నేతలు సవాల్ ప్రతి సవాళ్లు చేసుకోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, ఏలూరు. తెలంగాణ కాంగ్రెస్లో బాహుబలి ఎవరనే అంశం ప్రకంపనలు సృష్టిస్తోందా? కేసీఆర్ను ఢీకొనేందుకు బాహుబలి వస్తాడన్న జానారెడ్డి వ్యాఖ్యలను కొందరు హస్తం సీనియర్లు తప్పుపడుతున్నారా? జానారెడ్డి అనుకుంటున్న బాహుబలి తామే అని సీనియర్లు కొందరు ఎవరికి వారే ఊహించుకుంటున్నారా? టీ కాంగ్రెస్లో జరుగుతున్న ఈ బాహుబలి గొడవ ఇప్పటికే హైకమాండ్కు చేరిందా? సీఎం కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొనేందుకు బాహుబలి వస్తాడన్న జానారెడ్డి వ్యాఖ్యల అంతరార్థాన్ని వెతుకుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. సీనియర్ నేత అయిన జానారెడ్డి ఇప్పుడు ఆచితూచి మాట్లాడతారని, యథాలాపంగా కామెంట్ చేయరనేది పార్టీ నేతల అభిప్రాయం. జానారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వ లోపాన్ని ఎత్తుచూపేలా ఉన్నాయనేది పార్టీ సీనియర్ల ఆరోపణ. అధికార టీఆర్ఎస్కు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నందున సీఎం కేసీఆర్ను ధీటుగా ఎదుర్కోవలసింది టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారే అనేది సీనియర్ల అభిప్రాయం. కేసీఆర్ను ఢీకొనేందుకు బాహుబలి వస్తాడని జానారెడ్డి చెప్పడం అంటే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాణించడం లేదనేది అర్థమని సీనియర్లు అంటున్నారు. బాహుబలి వస్తాడన్న వ్యాఖ్యల ద్వారా జానారెడ్డి టీపీసీసీ చీఫ్ను తప్పించాలన్న సంకేతాలను ఇచ్చారని సీనియర్లు సూత్రీకరిస్తున్నారు. ఎవరైతే బాహుబలి అన్నాడో జానారెడ్డిని అడుగు, ఎవరో బాహుబలి వస్తాడని ఆయన అన్నాడు. ఆయన అడుగు, నేను అనలే ఆ మాట. ఆయన అన్నాడు కదా ఎవరో వస్తారంటే, మరి ఎవరో వస్తారన్న ఆయన అడుగు, మరి ఉన్నాయన పోతుంది అన్నది జానారెడ్డిని అడిగి. కాంగ్రెస్ పార్టీలో బాహుబలి చాలా మంది ఉన్నారు. సమయం వచ్చినాడు వస్తాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు వచ్చిండు, అట్లనే ఎవడో వస్తాడు. మా అటువంటి వాడు కూడా రావచ్చు, ఎందుకంటే బీసీల ప్రభంజనం పెరుగుతున్నది. ఎందుకు రావద్దు రా, మీరే ఉంటారు జీవితాంతం. బాహుబలి అంటే ఎవరికో కాదు, ఎవడు ఎక్కువ పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటాడో, ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాడో వాళ్ళనే ప్రజలు గుర్తిస్తారు బాహుబలి అని. జానారెడ్డి లెక్క ప్రకారంగా మరి ఎవరో వస్తారంటున్నా, ఆయన నజర్లు ఎవడున్నాడో నాకు తెలియదు. నా నజర్లో నేనే అంట, ఎందుకు బాహుబలి కావద్దు అంటాను. అది బాగా ఉన్నదేమిరా బాబు. జానారెడ్డి కామెంట్స్ ను పార్టీ నేతలు కొందరు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే జానా వ్యాఖ్యలకు విపరీత అర్థాలు తీయడం సమంజసం కాదనేది కొందరు హస్తం సీనియర్ల అభిప్రాయం. సీఎం కేసీఆర్ను ఢీకొనాలంటే టీ కాంగ్రెస్లో సింగిల్ లీడర్షిప్ ఉండాలని తాము ఎప్పటినుంచో హైకమాండ్కు సూచిస్తున్నామంటున్నారు. ఇప్పుడు జానారెడ్డి కూడా అదే సూచన చేశారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేది ఇప్పుడే ప్రకటిస్తే తప్ప పార్టీ గాడిలో పడదనేది సీనియర్ల వాదన. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులు డజనుకు పైగా ఉండడం వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని వారు గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అధిష్టానం స్పష్టత ఇస్తే ఆ లీడర్ నాయకత్వంలో పార్టీ ఐక్యంగా అధికార టీఆర్ఎస్ను ఎదుర్కోగలదనేది హస్తం నేతల అంచనా. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్.